2019లో పొల్లాచిలో సంచలనం సృష్టించిన లైంగిక దాడి కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇందులో 9 మందిని దోషులుగా నిర్ధారించిన కోర్టు వారికి యావజ్జీవ కారాగార శిక్ష ఖరారు చేసింది. అంటే వారు మరణించే వరకు జైల్లోనే ఉండాలని తీర్పు చెప్పింది. లైంగిక దాడి చేస్తే లైఫ్ మొత్తం జైలే. ఇది పొల్లాచి లైంగిక దాడి కేసులో తమిళనాడులోని కోయంబత్తూరు మహిళా కోర్టు ఇచ్చిన సంచలన తీర్పు. ఇక్కడ చూడండి, ఈ ఫోటోల్లో ఉన్నవారి పేర్లు: శబరిరాజన్ అలియాస్ రిష్వంత్, తిరునావకరసు, టి వసంతకుమార్, ఎం సతీష్, ఆర్ మణి అలియాస్ మణివన్నన్, పి బాబు, హరోన్ పాల్, అరుణానందం, అరుణ్ కుమార్. వీరు మహిళలను దారుణంగా వేధించారు. పొల్లాచికి చెందిన యువతులపై లైంగిక దాడి, బ్లాక్మెయిల్ చేయడం వీరి నిత్య కృత్యాలు. 2016 నుంచి 18 వరకు అలా చాలా మంది మహిళలపై దాడులు చేశారు. 2019 ఫిబ్రవరిలో ఓ యువతి ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీరి అరాచకాలు వెలుగులోకొచ్చాయి. లైంగిక దాడి చేయడంతో పాటు అదంతా వీడియో తీసి బ్లాక్మెయిల్ చేశారని ఆ యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. యువతి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులకు సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. మొత్తంగా వారంతా 9 మంది మహిళలను వేధించినట్లు గుర్తించారు. అప్పట్లో ఈ కేసు తమిళనాడులో తీవ్ర అలజడి రేపింది. సోషల్ మీడియా ద్వారా మహిళలు యువతులతో ముందుగా పరిచయం పెంచుకుంటారు ఈ గ్యాంగ్లోని సభ్యులు. ఆ తర్వాత వారిని నమ్మించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడి చేస్తారు. దాని వీడియో తీసి డబ్బులు గుంజుతారు. డబ్బు లేని పక్షంలో ఇతర ఫేవర్స్ చేయాలని బ్లాక్మెయిల్ చేస్తారు. 2019లో ఈ కేసు తీవ్రత దృష్ట్యా సిబిఐకి అప్పగించారు. అప్పటి నుంచి దర్యాప్తు చేసిన సిబిఐ అధికారులు సాక్ష్యాధారాలను సేకరించారు. అలాగే 9 మంది నిందితులపై 2019 మేలో ఛార్జిషీటు వేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో సుదీర్ఘ విచారణ అనంతరం అందరినీ దోషులుగా తేల్చింది కోర్టు. అంతేకాదు వారందరూ చనిపోయే వరకు జైల్లోనే ఉండాలని తీర్పు వెలువరించింది. ఈ కేసులో కొంతమందికి రాజకీయ పార్టీలతో సంబంధం ఉంది. దీంతో తమిళనాడులో రాజకీయంగా సున్నితమైన అంశంగా మారడంతో పాటు మహిళల భద్రతపై దేశవ్యాప్తంగా చర్చలకు దారితీసింది. 2025 ఏప్రిల్లో విచారణ పూర్తి చేసినప్పటికీ ఇవాళ తీర్పు వెలువరించింది కోర్టు. మొత్తంగా ఈ తీర్పు లైంగిక వేధింపుల బాధితులకు న్యాయం అందించడంలో ఒక మైలురాయిగా నిలిచిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. మరోవైపు 8 మంది బాధితులకు 85 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.